ప్రస్తుతం జాబ్ మార్కెట్లో గోస్ట్ జాబ్స్ ట్రెండ్ ఆందోళన కలిగిస్తోంది. ఇక ఉద్యోగం కోసం ప్రయత్నించే అభ్యర్థులు దీని గురించి తెలుసుకోవటంతో పాటు వీటిని ఎలా గుర్తించాలి అనే విషయంపైన సూచనలు ఇస్తున్నారు నిపుణులు. ఇంతకీ ఏమిటా గోస్ట్ జాబ్స్? ఉద్యోగ నియామకాల్లో ఎందుకు ఈ ధోరణి? ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా సంస్థలు తమ కంపెనీలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల కోసం ఉద్యోగ ప్రకటనలు జారీ చేస్తాయి. ఇలాంటి ప్రకటనలు చూసి చాలా మంది జాబ్ కోసం దరఖాస్తు చేసుకుంటారు. పరీక్షలు రాసి ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతారు. అయితే కొన్ని కంపెనీల విషయంలో నెలల పాటు ఎదురు చూసినా ఒక్కోసారి ప్రయోజనం ఉండదు. ఆరా తీస్తే చివరకు ఆ సంస్థలో ఉద్యోగ ఖాళీలే లేవనే విషయం తెలిస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం జాబ్ మార్కెట్లో ఈ తరహా ట్రెండ్ ఆందోళన కలిగిస్తోంది. ఉద్యోగ ఖాళీలు లేకున్నా కొన్ని కంపెనీలు కావాలనే నియామక ప్రకటనలు ఇస్తున్నాయి. అంతేకాకుండా నియామక పరీక్షలు, ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తున్నాయి. చివరకు అభ్యర్థిని మాత్రం నియమించుకునేందుకు సిద్ధంగా ఉండవు. ఈ తరహా ధోరణినే గోస్ట్ జాబ్స్ గా పరిగణిస్తారని నివేదికలు చెబుతున్నాయి. ఉనికిలో లేని ఉద్యోగాలు ఉన్నాయంటూ ప్రకటనలు ఇచ్చే కంపెనీలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతానికి అవసరం లేకున్నా ఇలా జాబ్ ఓపెనింగ్స్ పెట్టడానికి భిన్న కారణాలు ఉంటాయని పలు నివేదికలు, మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. జాబ్ మార్కెట్లో ప్రతిభ ఉన్న అభ్యర్థుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు కొన్ని కంపెనీలు ఇలా చేస్తాయట. భవిష్యత్తులో అవసరమయ్యే పొజిషన్ భర్తీ కోసం కూడా ఒక్కోసారి కంపెనీలు ఇలా చేస్తూ ఉంటాయని తెలుస్తోంది. సాధారణంగా ఇచ్చే ఉద్యోగ ప్రకటనలో విధులు, అర్హత, బాధ్యతల గురించి నిర్దిష్ట వివరాలు పేర్కొంటారు. గోస్ట్ జాబ్స్ లో మాత్రం వాటి గురించి పెద్దగా వివరాలు ఉండవు. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు నెలలు గడిచినా ఎలాంటి స్పందన రాకపోతే గోస్ట్ జాబ్స్ అని అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇదే విషయమై ఒక మహిళ సోషల్ మీడియా యాప్ థ్రెడ్ లో ఆశ్చర్యపరిచే సంఘటనను పంచుకున్నారు. తాను పనిచేస్తున్న కంపెనీలోని హెచ్ఆర్ సిబ్బంది ఎలాంటి జాబుల కోసం అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయాలని కోరినట్లు తెలిపారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చంటూ కంపెనీ వెబ్సైట్ లో కనిపిస్తోంది. వాస్తవానికి అక్కడ ఎలాంటి ఖాళీలు ఉండవు. ఇలాంటి ఓపెనింగ్స్ పెట్టి అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించమన్నారట. అయితే దానికి అంగీకరించలేదు ఆమె. ఈ విషయాన్ని ఆమె తన ఖాతాలో రాసుకొచ్చారు. ఈ విషయం మాత్రం చర్చనీయాంశంగా మారింది.